వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అన్న, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగినట్టుగా అనిపిస్తుంది. మన భారతదేశంలో కూడా దాదాపు అలాంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసుల్లో కూడా ఇస్లామోఫోబియా పెరగడానికి ఉన్న పరిస్థితి ఏంటి? అసలు దీనిపై మీ విశ్లేషణ ఏంటి? మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరుగుతుంది. చాలా వరకు ఇస్లాం కంట్రీస్ కాకుండా మిగతా వాటిలో రైటిస్టులు అధికారంలోకి వస్తున్నారు. ట్రంప్ లాంటి వాళ్ళు క్రిస్టియన్ రైటిస్టులు కావచ్చు, మిగతా ఇప్పుడు నెతన్యాహు జూయిష్ అటువంటి రైటిస్టులు కావచ్చు, భారతదేశంలో మోడీ లాంటి రైటిస్టులు, ఆర్ఎస్ఎస్ లాంటి రైటిస్టులు కావచ్చు. ఇట్లా రైటిస్టులు మత ఆధారంగా పరిపాలన చేయాలనే కోరిక రోజు రోజుకు పెరిగిపోతున్నది. అది ముస్లిం కంట్రీస్లో కూడా అక్కడ ప్రజలను హక్కులు లేకుండా చేయడం, స్త్రీలను హక్కులు లేకుండా చేయడం, అలా ముస్లిం కంట్రీస్లో అది ఒకవైపు సాగుతూ ఉంటే, మిగతా రైటిస్ట్ కంట్రీస్లో, మిగతా మతాలకు సంబంధించిన రైటిస్ట్ కంట్రీస్లో ముస్లింలను చూస్తేనే వ్యతిరేకించే, అసహించుకునే పరిస్థితి చాలా పెరిగిపోతున్నది. వాళ్ళ మీద దాడులు బాగా జరుగుతున్నాయి. అనేక దేశాల్లో ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇస్లామోఫోబియా అనేది మీరు అన్నట్టు ఇస్లామీ ఫోబియా చాలా పెరుగుతున్నది. భారతదేశంలో కూడా అది చాలా కాలంగా 2014 తర్వాత చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 2010 అధికారంలో ఉన్న వాళ్ళే ముస్లింలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం, ముస్లింలను అణిచివేస్తా అనడం వల్ల ప్రజలుగానే చూడకపోవడం. బీజేపీ పాలన వచ్చిన తర్వాత అసలు మీ ఓట్లే మాకు అవసరం లేదని బహిరంగంగానే మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న ఈ మధ్య ఒక మాజీ ఎంపీ రగ్గులు పంచుతున్న క్రమంలో ఒక ముస్లిం మహిళ రగ్గిచ్చి మళ్ళీ పేరు అడిగి ముస్లిం మహిళ అని తెలియగానే రగ్గు గుంజుకున్న పరిస్థితి మనం చూసాం. ఇట్లా చాలా పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఇది పోలీసులకు కూడా వ్యాపించడం అనేది కొంత దిగ్భ్రాంతి కలిగించే అంశం, చాలా ప్రమాదకరమైనది. రాజకీయ నాయకుల్లో ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఉంది, ఓకే, అది కూడా సరైనది కాదు. కానీ వ్యవస్థల్లో కూడా, ఇతర వ్యవస్థల్లో కూడా, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రాట్స్లో కూడా ఇది వ్యాపించడం అనేది చాలా ప్రమాదకరమైంది. దేశానికి చాలా డేంజర్ ఇది. పోలీసు వ్యవస్థలో కూడా ఇది చాలా సందర్భాల్లో మనం చూసాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మనం చూస్తే కనుక పోలీస్ వ్యవస్థలో ఎంత వ్యాపించిపోయిందంటే, ఈ మధ్య జరిగిన సంఘటన ఉత్తరప్రదేశ్లో సంబల్లో రంజాన్ సందర్భంగా ఈద్కు ముందు శాంతి కమిటీతో సంబల్ అక్కడ డిఎస్పీ సమావేశమై ముస్లిమ్స్ అందరితో సమావేశమై వాళ్ళని ఒక రకంగా బెదిరించాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది, దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దాని మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. బెదిరించాడు వాళ్ళని, మీరు ఇరాన్కి మద్దతుగా ఊరేగింపులు తీస్తున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి అటువంటివి చేసినంటే చాలా సీరియస్గా ఉంటుంది. మీకు ఇరాన్కు అంత మద్దతు తెలపాలని ఉంటే ఇరాన్ వెళ్ళండి, ఏమనుకుంటున్నారు మీరు, సంగతి చూస్తాం, జైలుకు పంపిస్తాను. అలాగే నమాజ్ పరిమితికి మించి ఎక్కువ మంది నమాజ్ చేసిన, రోడ్డు మీద నమాజ్ చేసిన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటా. అక్కడే 20 మందికి మించి నమాజ్ చేయకూడదు మసీదులు అనే మాటలు కూడా మాట్లాడాడు. ఇరాన్కు మద్దతుగా రీల్ చేశారని తెలిస్తే మీ ఒక్కొక్కళ్ళ లాఠీలతో మీ పని పడతా. ఇట్లా చాలా భయంకరంగా దుర్మార్గంగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్గా లేడు. పోలీస్ ఆఫీసర్ ఒక మతానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడతాడా అని మనం ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఇది సంబల్లో అధికారి. అదే సంబల్లో ఇంకొకటి కూడా జరిగింది. 20 మంది కంటే ఎక్కువగా నమాజ్ చేస్తే, మసీదుల్లో నమాజ్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామనేది సంబల్ ఎస్పీ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. దాని మీద ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. కోర్టు చాలా సీరియస్ అయింది. సీరియస్ అయ్యి సంబల్ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఒకవేళ 20 మంది కంటే ఎక్కువ నమాజ్ చేసుకుంటే మీరు శాంతి భద్రతలను కాపాడలేమనుకుంటే తక్షణం మీ ఇద్దరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అక్కడి నుంచి, లేదు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోండి. కానీ నమాజ్ ఇంతమందే చేయాలని మీరు ఆ విధంగా పరిమితి విధించడం అనేది తప్పు. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయన్న సాకుతో నమాజ్ చేసే వాళ్ళ సంఖ్యను పరిమితం చేయడం అనేది రాజ్యాంగానికే విరుద్ధం. దీన్ని మేము తిరస్కరిస్తున్నామని కోర్టు చెప్పు. స్థానిక అధికారులు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలి, లేదంటే సంబల్ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోండి. మీరు ఆ పదవులకు సమర్థులు కాదు అని మీరు అనుకుంటే వెంటనే వెళ్ళిపోండి అని కోర్టు చాలా సీరియస్ అయింది. రాష్ట్రం ఏ సందర్భంలోనే రూల్ ఆఫ్ లాను కాపాడాలి.
లా అండ్ ఆర్డర్ సాగ్గా చూపి మత స్వేచ్ఛను పరిమితం చేయడం ఆర్టికల్ 25కు విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. ఇది కోర్టు ఇంకా నడుస్తున్నది. సీరియస్ అయిన తర్వాత కోర్టు నడుస్తున్నది, కానీ ఇప్పుడు ఆ పరిమితి లేదు. 2 సంఘటనలు, కుల్దీప్ అని డిఎస్పి ముస్లింలందరినీ కూర్చోబెట్టి బెదిరించడం, మీరు ఇరాన్కి మద్దతుగా రీల్స్ చేయొద్దు, మీరు రోడ్డు మీద నమాజ్ చేయొద్దు, అలా మాట్లాడడం అనేది దేశవ్యాప్తంగా ప్రచారమైంది. దేశవ్యాప్తంగా ఇది ప్రచారమైంది. చాలా విమర్శలు వచ్చాయి, విపక్షాలన్నీ విమర్శించాయి, బీజేపీ తప్ప అందరూ విమర్శించారు దీన్ని. ఈ విధంగా కుల్దీప్ కుమార్ మాట్లాడడం అనేది, అలాగే నమాజ్కి 20 మంది పర్మిట్ చేయడం అనేది, 20 మందినే పర్మిట్ చేస్తామనడం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, తీవ్రంగా వ్యతిరేక. ఇది నిజంగా ఇస్లామోఫోబియా అంటే ఇది. ముస్లిమ్స్ని బెదిరించే హిందూ అధికారులు పెరిగిపోయారు. ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లా మారిపోయారు. పోలీస్ అధికారులు ఎస్పీ నుంచి కిందిస్తే ప్రతి ఒక్కరు పై స్థాయి డీజీపీ దాకా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అందుకే ఆర్ఎస్ఎస్ ప్రతి వ్యవస్థలో తన మనుషుల్ని చొప్పించింది. మిలిటరీ నుంచి మిలిటరీ విషయంలో కూడా అనేక మంది ఆరోపణలు చేశారు. మిలిటరీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా పై పొజిషన్లో ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ పై పొజిషన్లో ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో ఉన్నారు. బ్యూరోక్రసీ ప్రతి దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ మనుషులను చొప్పించారు. వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ మీద దాడులు చేస్తున్నారు. ఢిల్లీలో రోడ్డు మీద నమాజ్ చేస్తున్నందుకు ముస్లిమ్స్ తన్నిన పోలీసుల చరిత్ర మనకు తెలుసు. అట్లా ఉత్తరప్రదేశ్లో అనేక సంఘటనలు ఇస్లామోఫోబియా పోలీసుల్లో చేరినానికి. ఇదే సంబంధంలో 2024 నవంబర్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, షాయి జామా మసీద్ అనే మసీద్ ఉంది. దాంట్లో సర్వే నిర్వహించబడింది. ఆ జామా మసీదు హిందువులదని హిందువుల ఆరోపణలు, ముస్లింలదని ఎప్పటి నుంచో ముస్లింలు అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ కోర్టు దాని సర్వేకు ఆదేశించింది. ఆ సర్వే సందర్భంగా అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే దాదాపు 4-5 చనిపోయారు. ఆలం అనే ఒక యువకుడికి వెన్నులో బుల్లెట్లు దిగాయి, చేతి మీద కూడా బుల్లెట్లు దిగాయి. అతన్ని వాళ్ళ తండ్రి ట్రీట్మెంట్ చేయించడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. రహస్యంగా ట్రీట్మెంట్ వేరే వేరే పట్టణాలకు తీసుకొని రహస్యంగా ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ మొత్తం కాల్పుల సంఘటన కారణం సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరి కాల్పులకు ఆదేశాలు ఇచ్చాడు. అక్కడ కాల్పులు జరపాల్సిన అవసరమే లేకుండే అనేది అనేక నిజ నిర్ధారణ రిపోర్ట్లు వచ్చినాయి. కానీ ఆయన కాల్పులు జరిపాడు. ఈ యువకుడు ఎవరైతే మహమ్మద్ ఆలం 22-23 ఏళ్ళు ఉంటాయి, చిన్న వ్యాపారస్తుడు. అంటే ఒక దగ్గర కూర్చొని వ్యాపారం చేయడం కూడా కాదు, బిస్కెట్లు రస్కులు అమ్ముకునే ఒక అతి చిరు వ్యాపారి, అమ్ముకుంటూ బతికేవాడు. అక్కడ అమ్ముకుంటున్న సందర్భంలో కాల్పులు జరిగాయి. ఆయన వెనకని కాల్పులు చేస్తే భయపడి పారిపోతుంటే వెనక నుంచి కాల్చేశారు. అతను బతికించుకోవడం కోసం తండ్రి ఎమీన్ అతని తండ్రి రహస్యంగా మొరాదాబాదు, అలీగఢ్, మీరట్ లాంటి హాస్పిటల్లో ఆయన చేర్చుకోవడానికి కూడా డాక్టర్లు అంగీకరించలేదు. రహస్యంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఈ విధంగా అక్రమంగా కాల్పులు జరిపిన ఆ కొడుకు మీద కాల్పులు జరిపిన ఆయన కేసు పెడితే, కేసు స్వీకరించడానికి ఏ పోలీస్ స్టేషన్ కూడా సిద్ధంగా లేదు. అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అర్జెంటుగా కేసు బుక్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అక్కడ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విభాంశు సుధీర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నాడు. ఎవరి మీద? అధికారి అనూజ్ చౌదరి, ఇన్ఛార్జ్ అనూజ్ కుమార్ తోమర్, ఈ ఇద్దరి మీదతో పాటు 10-12 మంది పోలీసులు, అప్పుడు కాల్పు జరిపే పోలీసులు అందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని తీర్పిచ్చారు. అక్కడి వరకు ఆగితే పరిస్థితి వేరే రకంగా ఉండేది. పోలీసులు దానికి ఎస్పీతో సహా ఎవ్వరు ఒప్పుకోలేదు. కోర్టు తీర్పిచ్చినా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయము అని పోలీసులు అధికారులు మొండిగా కూర్చున్నారు. చివరికి గవర్నమెంట్ ఏం చేసింది? మెజిస్ట్రేట్ని ట్రాన్స్ఫర్ చేసింది అక్కడి నుంచి. మళ్ళీ పైకోర్టుకు వెళ్ళి పైకోర్టులో ఈ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మీద స్టే తీసుకొచ్చారు. దీన్ని కూడా ఇస్లామోఫోబియా అంటారు. పోలీసులు అక్కడ కాల్పులు జరపాల్సిన అవసరం లేదు, కానీ అనూజ్ చౌదరి కావాలని కాల్పులు జరిపి చంపాడు మనుషులు అనేది అక్కడ. అట్లా చాలా ఉన్నాయి. ఇట్లా యూపీలో అయితే ఒక్కటి కాదు, మీరట్లో మార్చ్ 14 మొన్ననే రోడ్లపై నమాజ్ చేయకూడదని బెదిరించాడు పోలీసులు వెళ్ళి రోడ్డు మీద
పోలీసులు అంటే మామూలు పోలీసులు కాదు, 100 మంది పోలీసులను వేసుకెళ్ళి మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవినాష్ పాండే ముస్లింలను అందరూ నిలబెట్టి ఎవరైనా రోడ్డు మీద నమాజ్ చేసినట్టు కనిపిస్తే జైలుకు పంపిస్తా, పాస్పోర్ట్ రద్దు చేస్తా అని బెదిరించాడు. అందరిని బహిరంగంగా బెదిరించాడు. మీరట్లో బరేలీలో, ఇదే ఉత్తరప్రదేశ్ బరేలీలో మొన్న జనవరిలో ఒక ఖాళీ ఇంట్లో, ఇల్లు ఖాళీగా ఉంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళదే, ఖాళీ ఉందని అక్కడ నమాజ్ చేస్తుంటే 12 మంది ముస్లింలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారు పోలీసులు. ఒక ఇంట్లో నమాజ్ చేసినందుకు వాళ్ళకు కోర్టు బెయిల్ ఇచ్చి బయటకు పంపించింది, అది వేరే విషయం. కానీ ఇంట్లో నమాజ్ చేసినందుకు 12 మంది ముస్లింలను జైలుకు పంపించారు పోలీసులు. పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉండడం అనేది దేనికి గుర్తు? ఒక మతం ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవడం అనేది 2014 తర్వాతే మొదలైంది. 2014కు ముందు ఈ పరిస్థితి లేదు. ఎవరికైనా పోలీసులకి మతం అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ధైర్యం చేసి మరో మతస్థులకు వ్యతిరేకంగా మతం ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు చూడలేదు. 2014 తర్వాత వాళ్లకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే పైన ఉన్నది మా హిందుత్వ సర్కారు కాబట్టి మేమేం చేసినా నడుస్తుంది. ఏం చేసినా నడవడమే కాదు, ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ప్రమోషన్లు వస్తాయి, రివార్డులు వస్తాయి, అవార్డులు వస్తాయి. అందుకని ఇంకొక వైపు మీరు చెప్పినట్టు ఇస్లామీ ఫోబియా, దీని కారణంగా ప్రతి చోట పోలీసులు, ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించిన సంఘటనలు మీకు చెప్పాను, కానీ భారతదేశం అంతటా ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇది చాలా దారుణమైన పరిస్థితికి చేరుకుంది. పోలీసులు ఏ చిన్న సంఘటన జరిగినా ముస్లింల మీద దాడి చేయడం అనేది పరిపాటిగా మారింది. పోలీస్ వ్యవస్థ ఈ విధంగా మతతత్వ వ్యవస్థగా మారిపోవడం అనేది దేశానికి చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.